మా బాబు వివాహం గురించి వచ్చాను. అది ఏం చేయాలి సార్ అని చెప్పి నేను అడిగితే నాకు ఇలా పూజలు చేయాలమ్మా, 9 వారాలు లలితాంబ పూజలు చేయాలని చెప్పారు. నేను 7 వారాలు పూజలు చేయటం మొదలు పెట్టగానే 7వ వారంలోనే నిశ్చితార్థం జరిగిపోయింది. తర్వాత 2 నెలలకి మ్యారేజ్ కూడా జరిగింది. అలాగే బాబుకి రుద్రాక్ష ఒకటి మెడలో పెట్టుకోమన్నారు, ఒకటేమో రత్నం ఉంగరం పెట్టమన్నారు, పెట్టించాను. ప్రతి విషయంలో కూడా మాకు జేకే గారు చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి విషయం కూడా అన్నీ బాగా జరిగినాయి. చాలా అప్పుల్లో ఉండి జేకే గారి దగ్గరికి వచ్చాను. అప్పులు పోయి అన్ని బాధలు తీరిపోయి కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. 2019 ఏప్రిల్ నెల మకర రాశి వారి మాస ఫలితాలు. ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి కష్టే ఫలి అన్నట్లుగా కనపడుతూ ఉంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. వీరికి ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా ధన వ్యయం కూడా అలాగే కనపడుతుంది. వీరి ఇంట్లో వివాహాలు శుభకార్యాలు ఎక్కువగా చేయటానికి వీరు ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని చేసినప్పటికీ కూడా కొన్ని ఆటంకాలతో పనులు ముందుకు సాగుతాయి. దానివల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. వీరికి శని ప్రభావం బాగా ఉండటం చేత అనుకున్నది అనుకున్న సమయానికి అవ్వకపోగా శారీరక శ్రమ, అక్కర్లేని మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ధనాదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఒత్తిడి, శారీరక శ్రమ ఉండటంతో బాగా అలసిపోవటం, ప్రతి విషయానికి చిరాకు, కోపం ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి విషయాలలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. బంధువర్గాలతో చాలా ఆచితూచి అడుగులు వేయాలి. చిన్న చిన్న విభేదాలు రావటం వల్ల మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేయటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా పోస్ట్పోన్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఈ నెలలో అన్నీ ఉండి అంగట్లో శనిలాగా మీరు తలచిన కార్యం వెంటనే అవ్వవు. కాబట్టి పోస్ట్పోన్ చేసుకోవటం వల్ల మీకు శారీరక శ్రమ తగ్గుతుంది, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. మరి స్పెక్యులేషన్ చేసేవారికి యావరేజ్గా కనపడుతూ ఉంది. సినిమా, రాజకీయ నాయకులకు మాత్రం అన్ని విధాల యోగదాయకంగా కనపడుతుంది. అయితే సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు ఎంత ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మనస్పర్ధల వల్ల, అంటే వారి వారి నియోజకవర్గంలో ఉన్న విభేదాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఎన్నిటినీ కూడా మీరు అధిగమించాలి అంటే మీరు శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయాలి. లేదు నవగ్రహాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి 19 ప్రదక్షిణలు చేయాలి. జమ్మి చెట్టు చుట్టూ ప్రతి శనివారం కూడా 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. అయితే ఏప్రిల్ నెలలో ఉగాది తర్వాత టవల్స్ని పేదవారికి 11 టవల్స్, అంటే కర్చీఫ్లు కావచ్చు, ఓపిక ఉన్నవారు టవల్స్ కావచ్చు, గుడ్డివారికి, కుంటివారికి, అలాగే ముసలి వారికి మీరు దానం చేసినట్లయితే మీకు శని వల్ల పడుతున్న ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి. ఏప్రిల్ నెలే కాదు, మిగిలిన నెలలో శనీశ్వరుడి వల్ల మనం పడుతున్న బాధలన్నీ కూడా ఈ మకర రాశి వారు ఊరట కలుగుతుంది. కాబట్టి చిన్న రెమెడీ పాటించి మీ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అన్ని విధాలా కూడా శ్రేయదాయకంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఒక్క విషయంలో జాగ్రత్త వహించి ఈ చిన్న రెమెడీ పాటించండి. నమ్మకం ఉన్నవారు ఆచరించి దాని ఫలితం ఏమిటనేది ఆచరించినాక మీకే తెలుస్తుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.